రైస్ రవ్వ లేకుండా ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా స్పాంజ్ లాగా అయితే వచ్చాయి కదా, చూడండి ఎంత బాగున్నాయంటే అంత బాగుంటాయి. వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇడ్లీ ప్రాసెస్లోకి వెళ్తే 1 కప్ కాబోలి చెనా, 1 కప్ మినపగుండ్లు, 1 కప్ కందిపప్పు, 1 కప్పు మఖానా అండ్ 1 కప్పు గ్రీన్ పెసాలు అయితే తీసుకున్నాను. ఇక్కడ గ్రీన్ పెసాలతో అయితే ఇడ్లీ చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇవన్నీ నైట్ అంతా సోక్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టేసుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అటుకులు కూడా నానబెట్టుకోవాలి. ఇదంతా వేసుకొని ఒకసారి సాఫ్ట్గా గ్రైండ్ చేసుకొని 3 to 4 అవర్స్ అయితే పర్మెంట్ చేసుకోవాలి. దాంట్లోకి కొంచెం సాల్ట్, కొంచెం తినే సోడా కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాక ఇడ్లీ పాత్రలోకి మీకు నచ్చితే ఆయిల్ వేసుకోవచ్చు, లేదు అంటే నెయ్యి కూడా అప్లై చేసేసుకొని ఇడ్లీ బ్యాటర్ అంతా ఇడ్లీ పాత్రలోకి వేసేసుకొని ఇడ్లీ పెట్టేసుకోవడమే, అంతేనండి. చాలా సాఫ్ట్గా మృదువుగా టేస్టీగా ఉండే పెసాలతో చేసే ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ ఎలా తిన్నా మీకు చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. మరి వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.